Indian Navy Civilian Recruitment 2024, Indian Navy Civilian Recruitment 2024 Tradesman, Indian Navy Civilian Recruitment vacancy అండి. సో దిస్ వేకెన్సీ ఈస్ సో ఈ వేకెన్సీ వచ్చేసి ఈవెన్ 10th క్లాస్ పాస్ అయిన వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని వేకెన్సీస్కి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో గ్రూప్ బి, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. సో దిస్ వీడియో is categorized as job 2024 notification and latest job notification 2024 and best government jobs notification, government job vacancy 2024, job updates in Telugu, latest jobs in Telugu. సో ఇక్కడ ఇండియన్ నేవీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ joinindiannavy.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రూప్ బి వేకెన్సీస్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ బ్యాండ్, ఇక్కడ 35,400 to 1,12,400 వరకు ఉంటుంది పే స్కేల్. సో దీంట్లో ఇండియన్ నేవీలో ఛార్జ్మెన్ వేకెన్సీస్ అండి. ఛార్జ్మెన్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ దీంట్లో ఛార్జ్మెన్లో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. అమ్యునిషన్ వర్క్షాప్ దాంట్లో 1 వేకెన్సీ ఉంది. ఫ్యాక్టరీలో ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ స్ట్రీమ్ వచ్చేసి ఫ్యాక్టరీలో టోటల్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. దాంట్లో 5 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఎస్టీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 4 ఉన్నాయి. అండ్ ఛార్జ్మెన్ మెకానిక్ అయితే టోటల్గా 18 వేకెన్సీ ఉన్నాయి. 10 వచ్చేసి అన్రిజర్వ్డ్, 2 వచ్చేసి ఎస్సీ కేటగిరీ, ఎస్టీలో 2 వేకెన్సీస్, ఓబీసీ 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్సీ, 1 ఫర్ ఎస్టీ కేటగిరీ. సో నెక్స్ట్ వేకెన్సీ గ్రూప్ సి వేకెన్సీ. దీంట్లో డ్రాట్స్మ్యాన్ కన్స్ట్రక్షన్, సో డ్రాట్స్మ్యాన్ వేకెన్సీ అండి. ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ 2024 డ్రాట్స్మ్యాన్ వేకెన్సీ. సో డ్రాట్స్మ్యాన్ వేకెన్సీలో టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ వచ్చేసి 1 వేకెన్సీ, ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీ. సో డ్రాట్స్మ్యాన్కి వచ్చేసి పే స్కేల్ 25,500 నుంచి 81,100 ఉంటుంది. అరౌండ్ 35 వరకు వస్తుంది అలవెన్సెస్ కలుపుకొని. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ఫైర్మెన్ వేకెన్సీ అండి. ఫైర్మెన్ వేకెన్సీ ఇది గ్రూప్ సి వేకెన్సీ కిందకు వస్తుంది. అండ్ ఇక్కడ లెవెల్ 2 పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో దీంట్లో ఫైర్మెన్లో వేకెన్సీ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ జోన్స్కి ఇచ్చారు. సో వెస్టర్న్ నేవల్ కమాండ్ దీంట్లో టోటల్గా 237 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 106 వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీ 32, ఎస్టీ 19, ఓబీసీ 58, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 22 వేకెన్సీ ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్లో 99 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 41 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఎస్సీ 15, ఎస్టీ 7, ఓబీసీ 26, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 10 వేకెన్సీ ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కూడా 9 వేకెన్సీ ఉన్నాయి. దీంట్లో సదర్న్ నేవల్ కమాండ్ దాంట్లో టోటల్గా 25 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 25, దాంట్లో 60 టోటల్ వేకెన్సీస్, 25 వచ్చేసి అన్రిజర్వ్డ్. అండ్ ఎస్సీ కేటగిరీ 9, ఎస్టీ 4, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 6 వేకెన్సీ ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ దీంట్లో టోటల్గా 48 వేకెన్సీ ఉన్నాయి. 48 వేకెన్సీస్లో 22 వచ్చేసి అన్రిజర్వ్డ్, 7 వచ్చేసి ఎస్సీ కేటగిరీ, ఎస్టీలో 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 4 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్గా ఫైర్మెన్ వేకెన్సీస్కి మాత్రం టోటల్ వేకెన్సీస్ 444 వేకెన్సీ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ జోన్స్ ప్రకారం. సో నెక్స్ట్ వేకెన్సీ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అండి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ లెవెల్ 3 పే స్కేల్ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. దాంట్లో వెస్ట్ నేవల్ కమాండ్ దాంట్లో టోటల్ వేకెన్సీస్ 11 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 6, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, టోటల్ 11. ఎక్స్ సర్వీస్మెన్ 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో 31 వేకెన్సీ ఉన్నాయి. 31 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 3 వేకెన్సీస్, ఎక్స్ సర్వీస్మెన్ 3 వేకెన్సీస్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 31 వేకెన్సీస్. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్లో దాంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16, అన్రిజర్వ్డ్ 18, ఎస్సీ కేటగిరీ 2, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ, అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా 1 వేకెన్సీ. సో టోటల్గా ఇక్కడ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వేకెన్సీ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ 5 వేకెన్సీస్. అండ్ ట్రేడ్స్మెన్ మెట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 161 వేకెన్సీస్. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మెట్ పే లెవెల్ 1 అండి. 18,000 to 56,900 వరకు ఉంటుంది పే స్కేల్. అరౌండ్ 25 వరకు ఉంటుంది ఇన్ హ్యాండ్ శాలరీ. సో ఇక్కడ వెస్టర్న్ నేవల్ కమాండ్లో 135 వేకెన్సీస్ ఉన్నాయి. 59 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఎస్సీ 19, ఎస్టీ 9, ఓబీసీ 36, ఈడబ్ల్యూఎస్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 10 వచ్చేసి అన్రిజర్వ్డ్ అండ్ 4 వచ్చేసి ఎస్సీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ 1 వేకెన్సీ ఉంది.
అండ్ ఇక్కడ సదర్న్ నేవల్ కమాండ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 11 వేకెన్సీ ఉన్నాయి. 5 వచ్చేసి అన్రిజర్వ్డ్, SC1, ST1, OBC3, EWS 1 వేకెన్సీ అండ్ ఎక్స్-సర్వీస్మెన్ 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ టోటల్గా 161 వేకెన్సీ ఉన్నాయి, 161. అండ్ ఇక్కడ ఎక్స్-సర్వీస్మెన్లో 15 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ 161 వేకెన్సీ. పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 1 అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ పెస్ట్ కంట్రోల్ వర్కర్. సో దీంట్లో పెస్ట్ కంట్రోల్ వర్కర్లో పే లెవెల్ వచ్చేసి 18,000, లెవెల్ 1 పే స్కేల్ 18,000 to 56,900 వరకు ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 18 వేకెన్సీ ఉన్నాయి పెస్ట్ కంట్రోల్లో. దాంట్లో వెస్టర్న్ నేవల్ కమాండ్లో టోటల్గా 17 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 9 అండ్ SC2, OBC5, EWS 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ సదర్న్ నేవల్ కమాండ్లో టోటల్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వేకెన్సీ కుక్ వేకెన్సీ అండి, పే లెవెల్ 2 అండి. కుక్ వేకెన్సీస్కి దాంట్లో పే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ ఉంటుంది. సదర్న్ నేవల్ కమాండ్లో టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 5, SC కేటగిరీ 3, OBC కేటగిరీ 1. టోటల్ వేకెన్సీ వచ్చేసి 9 వేకెన్సీస్. నెక్స్ట్ వేకెన్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, మేనేజరియల్. ఇది మినిస్ట్రియల్ వేకెన్సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి వేకెన్సీ. పే లెవెల్ 1 18,000 to 56,900 వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ టోటల్ వేకెన్సీ 16 వేకెన్సీ ఉన్నాయి. దీంట్లో సదర్న్ నేవల్ కమాండ్ దీంట్లో 11 వేకెన్సీ అన్రిజర్వ్డ్, SC1, ST1, OBC1, EWS 2 వేకెన్సీ ఉన్నాయి. ఎక్స్-సర్వీస్మెన్ 1 వేకెన్సీ ఉంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి MTSకి 16 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది క్రైటీరియా. ఇక్కడ డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి కేటగిరీ. అండ్ ఇక్కడ డిజేబిలిటీ కేటగిరీ వారికి, PH కేటగిరీ వారికి డిఫరెంట్ క్రైటీరియాస్ ద్వారా వారిని ఆ PH కేటగిరీలో పెంచడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఏజ్ లిమిట్, ఛార్జ్మెన్కి ఏజ్ లిమిట్ 18 to 25 years లోపు ఉండాలి. ఒకవేళ ఛార్జ్మెన్, మెకానిక్ ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్కి 30 years లోపు ఉండాలి. అండ్ డ్రాట్స్మెన్కి ఇక్కడ ఏజ్ లిమిట్ 18 to 25 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ ఫైర్మెన్ ఇంకా ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 18 to 27 years లోపు ఉండాలి. ట్రేడ్స్మెన్ మేట్ ఇంకా పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ 18 to 25 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ 2024 ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఛార్జ్మెన్, అమ్యునేషన్ ఇంకా వర్క్షాప్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా మీకు డిప్లొమా వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేస్తే మీకు అప్లికబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఛార్జ్మెన్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీరు చదివి ఉండాలి బ్యాచులర్ డిగ్రీలో, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిప్లొమా ఫ్రమ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్, లేదా బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్యాక్టరీ రిక్వైర్మెంట్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ ఛార్జ్మెన్ మెకానిక్. సో ఇక్కడ డిప్లొమా వచ్చేసి డిప్లొమా either mechanical or electrical or electronics or production engineering from recognized university. ఇంకా 2 years of experience in quality control ఉండాలి. సో ఛార్జ్మెన్ మెకానిక్కి మాత్రం మీకు 2 years of experience ఉండాలి ఆఫ్టర్ డిప్లొమా. సో అండ్ నెక్స్ట్ వేకెన్సీ సైంటిఫిక్ అసిస్టెంట్ అండి. సైంటిఫిక్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc ఉండాలి, BSc in physics or chemistry or electronics or oceanography with 2 years of experience ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్కి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మెటల్ అలాయిస్, రబ్బర్ అనాలిసిస్ ఫ్రమ్ టెస్టింగ్ టెక్నిక్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మెషినరీ, నాయిస్, వైబ్రేషన్ మూమెంట్స్, ఇంకా సెస్మిక్. సో ఈ పర్టికులర్ జోన్లో సైంటిఫిక్ అసిస్టెంట్, కెమికల్ అనాలిసిస్, ఫాయిల్స్, లూబ్రికెంట్స్, ఎలక్ట్రోలైట్, ఈ డొమైన్లో మీకు ఆఫ్టర్ BSc ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సైంటిఫిక్ అసిస్టెంట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డ్రాట్స్మెన్ కన్స్ట్రక్షన్. దీంట్లో మీకు కావాల్సిన అర్హత వచ్చేసి మెట్రికులేషన్ ఉండాలి. మెట్రికులేషన్ అయిపోయాక 2 years of certificate in draftsmanship from industrial training institute or equivalent from recognized university, or 3 years apprenticeship under the apprenticeship training program. సో 10th అయ్యాక మీరు ఒకవేళ ITI చేసి ఉంటే ITI 2 years of trade certification ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 10th అయిపోయాక మీరు అప్రెంటిషిప్ చేసి ఉన్నా మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదా 10th అయిపోయాక 2 years ఆఫ్ డ్రాట్స్మెన్షిప్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ క్రైటీరియాస్ ఉన్నాయి డ్రాట్స్మెన్ కన్స్ట్రక్షన్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే.
సో ఫైర్మెన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఫైర్మెన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, ఎలిమెంటరీ ఆర్ బేసిక్ ఆర్ ఆక్సిలరీ ఫైటింగ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మీరు కోర్స్ చేసి ఉండాలండి 12th పాస్ అయ్యాక. డిజైరబుల్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్. ఈ లైసెన్స్ ఉంటే ఇది డిజైరబుల్, నాట్ ఎసెన్షియల్, బట్ ఉంటే ఇంకా క్రైటీరియాస్ కూడా ఉంటాయి, ఇంకా అడిషనల్ క్రైటీరియాస్ కూడా ఉంటాయి, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి, అప్పుడు మీకు కన్సిడరబుల్గా ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ వితౌట్ షూస్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 85.5 సెంటీమీటర్స్ ఉండాలి నార్మల్, ఒకవేళ ఎక్స్పాన్షన్ అయితే 85 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్లో ఇక్కడ 165 సెంటీమీటర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఫైర్మ్యాన్కి 12th పాస్ అయ్యాక మీకు ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది మీరు చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. లేదా డిజైరబుల్ వచ్చేసి మీకు వెహికల్ లైసెన్స్ ఉండాలి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్. ఇక్కడ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి ఫైర్మ్యాన్ లిఫ్ట్ ఆఫ్ 63.5 కిలోగ్రామ్ ఆఫ్ డిస్టెన్స్ 183 మీటర్స్. సో ఇది ఫైరింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ గ్లాస్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ కాదండి. ఫ్లాట్ని ఆర్ నాక్ని ఉన్నా కూడా వంకర్ కాల్ అంటారు, అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. డిఫార్మిటీ ఇన్ ఎనీ లింబ్ ఆర్ ఎక్స్ట్రా లింబ్ ఉన్నా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఒకవేళ ఫైర్మెన్ వేకెన్సీస్కి అప్లై చేస్తుంటే ఇవన్నీ కన్సిడరేషన్కి ఉంటాయి. సో మీరు చూడండి, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్, నెక్స్ట్ వేకెన్సీ ఫైర్ ఇంజిన్ డ్రైవర్. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, ఇంకా మస్ట్ పొసెస్ ఎ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఫ్రమ్ రికగ్నైజ్ అథారిటీ. సో ఇక్కడ మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇది డ్రైవర్ కాబట్టి మీకు లైసెన్స్ ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా 165 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 81.5 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 50 కిలోగ్రామ్ మినిమం ఉండాలి, ఐసైట్ వితౌట్ కరెక్షన్ 6/6 క్లియర్గా కనపడి ఉండాలి. సో ఇక్కడ కూడా మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ వచ్చేసి క్యారింగ్ ఏ పర్సన్ ఫైర్మ్యాన్ లిఫ్ట్ ఆఫ్ 63.5 కిలోగ్రామ్ విత్ డిస్టెన్స్ ఆఫ్ 183 మీటర్స్ వితిన్ 96 సెకండ్స్. సో ఇక్కడ ఒక మనం వెయిట్ లిఫ్ట్ చేసి మీరు ముందుకు నడవాల్సి ఉంటుంది. 96 సెకండ్స్లో 183 మీటర్స్ అనేది ఈ టెస్ట్ ఉంటుంది, ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు. తర్వాత జంపింగ్ టెస్ట్ ఉంటుంది, వర్టికల్ రోప్ టెస్ట్ ఉంటుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్ టెస్ట్ అండి. మీరు ఒకవేళ పోలీస్ ట్రైనింగ్కి వెళ్తే ఇది మిలిటరీలో ఉంటుంది, ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. మిలిటరీ, ఇండియన్ నేవీ కాబట్టి ఇది మినిమం రిక్వైర్మెంట్. నెక్స్ట్ వేకెన్సీ ట్రేడ్స్మెన్ మేట్. ఈ ట్రేడ్స్మెన్ మేట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 10th క్లాస్ అనేది మీకు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ITI సర్టిఫికేషన్ ఉండాలి రెలవెంట్ ట్రేడ్లో. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి పెస్ట్ కంట్రోల్ వర్కర్. సో దీనికి కావాల్సిన అర్హత వచ్చేసి మెట్రికులేషన్, ఇంకా హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. సో ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ లేదా 10th పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. పెస్ట్ కంట్రోలర్ అరౌండ్ 25,000 వరకు ఉంటుంది పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కుక్ వేకెన్సీ అండి. కుక్ వేకెన్సీ కావాల్సిన అర్హత వచ్చేసి మెట్రికులేషన్ కావాలి, 10th క్లాస్ పాస్ అయ్యాక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ట్రేడ్. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఇండస్ట్రియల్ ITI పాస్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు MTS వేకెన్సీస్కి. సో 10th క్లాస్ పాస్ అయిన వారు పెస్ట్ కంట్రోల్కి అప్లై చేసుకోవచ్చు, కుక్కి అప్లై చేసుకోవచ్చు, ఇంకా MTSకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రేడ్స్మ్యాన్ మేట్కి అప్లై చేసుకోవచ్చు, ఇంకా ఫైర్మెన్కి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీకు సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇది క్రైటీరియా అండి. డిఫరెంట్ వేకెన్సీస్కి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో లెట్స్ డైరెక్ట్లీ గో టు మనకు డైరెక్ట్గా పే స్కేల్ చూసాము ఇంతకు ముందుగా. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి జాబ్ రోల్స్ వచ్చేసి ఇంతకు ముందుగా. సో ఇక్కడ MTSకి ఫిజికల్ మెయింటెనెన్స్ అండ్ రికార్డ్ సెక్షన్. సో ఇది క్రైటీరియా జాబ్ రోల్. అండ్ కుక్ అయితే కుకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పెస్ట్ కంట్రోల్ అయితే యాంటీ మస్కిటో మెజర్, యాంటీ ఫ్లై మెజర్. సో ఇవన్నీ మీరు పబ్లిక్ హెల్త్ ఇంపార్టెన్స్, ఇంకా రన్నింగ్ అండ్ రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ దీంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రేడ్స్మెన్ మేట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి రోల్ వచ్చేసి వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ షాప్, షిప్, సబ్మెరైన్, ఎందుకంటే ఇండియన్ నేవీ కాబట్టి. సో ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్ ఫోటోకాపింగ్, సెండింగ్, రిసీవింగ్ ఫ్యాక్స్, non-clerical work, delivering of DAX, watch and ward duties, opening and closure duties, cleaning of building, fixture. సో ఇది రూల్ ఆఫ్ జాబ్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్ అండి. అండ్ ఇక్కడ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఎలాగో తెలిసిందే మనకు, డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఫైర్మెన్ అయితే ఏదైనా సేఫ్టీ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్కడైనా ఎస్టింగ్విష్ అయితే దాన్ని కాపాడడం, ఇంకా ఫైర్ ఫైటింగ్ వస్తే at the moment of notice fireman must be ready to function such a rescue,
people or animals from the burning or collapsed building. ఇది criteria. So ఇది job role of fireman. డ్రాట్స్మెన్ ఆర్ కన్స్ట్రక్షన్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ కి జాబ్ రోల్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ డ్రాయింగ్ పర్టైనింగ్ టు షిప్ స్ట్రక్చర్, క్యాడ్, ఇంకా ఎక్విప్మెంట్ అండ్ లేఅవుట్ ఆఫ్ కంపార్ట్మెంట్ డ్రాయింగ్స్. సో ఇది క్రైటీరియా అండి. డ్రాట్స్మెన్కి మీకు జాబ్ రోల్ వచ్చేసి లేఅవుట్, ఇంకా డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ అండ్ లేఅవుట్, కంపార్ట్మెంట్, ఎలివేషన్ ప్లాన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే ల్యాబ్ మెషిన్, chemical analysis of demineralized water samples from the plant, analysis of the petroleum, oil, lubricant. సో ఇది క్రైటీరియా అండి. మీరు అనాలిసిస్ చేయాలి, చెక్ చేయాలి, కెమికల్ అనాలిసిస్ చేస్తూ ఉండాలి ఎప్పటికీ. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్. అండ్ చార్జ్మెంట్ మెకానిక్ ఇంతకుముందు చూసినట్టుగా మీకు డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అమ్యునేషన్ వర్క్షాప్ అంటే ఇక్కడ మీరు సూపర్వైజరీ డిసిప్లిన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండర్ హిస్ కంట్రోల్, సేఫ్, ఇంకా డిఫరెంట్ క్రైటీరియా, ఎక్సైజ్ ఎకానమీ ఇన్ యూజ్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఇది క్రైటీరియా. డెమాలిషన్, ఇంకా డిఫరెంట్. చార్జ్మెన్ అంటే టోటల్ రిలేటెడ్ టు షిప్, ఇంకా దాని డిజైన్ అండి, అందుకని బీటెక్ అడిగారు విత్ డిప్లొమా. అండ్ సో ఇది జాబ్ రోల్స్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇక్కడ. సో ఏజ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ SC/ST కేటగిరీ వారికి అయితే 5 years అండి, ఓబీసీ కేటగిరీ వారికి అయితే 3 years, ఒకవేళ PWD కేటగిరీ వారికి అయితే 10 years. సో BWD ఓబీసీ కేటగిరీ అయితే 13 years అండ్ PWD SC/ST కేటగిరీ అయితే 15 years. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ విత్ 3 years రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ వారికి మాత్రం 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్ టు 40 years వారు అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్రైటీరియా. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి, సో క్యాండిడేట్ SC/ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజ్ లేదు. అండ్ వేరే కేటగిరీ వారికి 295 rupees అనేది ఎగ్జామ్ ఫీ అండి. సో ఇండియన్ అండ్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ 2024 ఎగ్జామ్ ఫీ వచ్చేసి 295 rupees. సో ఉమెన్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదు. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద మల్టిపుల్ పోస్ట్, ఇక్కడ candidate applying for one or more than one post should submit their application complete in all aspects separately. సో ఇక్కడ ఒకవేళ మీరు డిఫరెంట్ ఎందుకంటే మల్టిపుల్ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రైటీరియా. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి సెలెక్షన్ క్రైటీరియా. సో ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ చేశాక ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఆల్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇది 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. 90 minutesలో 100 questions ఉంటాయి. 100 questionsలో 4 sections ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions అండ్ జనరల్ అవేర్నెస్ 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions ఉంటాయి. సో 90 minutes అనేది డ్యూరేషన్. అండ్ ఇక్కడ సిలబస్ వచ్చేసి సో జనరల్ ఇంటెలిజెన్స్ ఇంకా జనరల్ అవేర్నెస్. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ చార్జ్మెన్ అమ్యునేషన్ వర్క్షాప్, చార్జ్మెన్కి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇలా ఉంటుంది సిలబస్. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి కొంచెం హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్, సైన్స్, పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ మీద ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రెగ్యులర్గా SSCలో మీరు చూసినట్టుగా అదే ఉంటుంది సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, కాంప్రిహెన్షన్, రైటింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ. సో ఇది క్రైటీరియా. అండ్ ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ ఆల్సో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4 sections ఉంటాయి. ఇది సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫైర్మెన్ సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది ఫైర్మెన్కి అయితే. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఇస్తారు ఎవరైతే మెరిటియస్ క్యాండిడేట్స్ ఉంటారో. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా. అండ్ సో సెలెక్షన్ ప్రొసీజర్ ఇంతకుముందు చూసాము. అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20 July 2024 అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2nd August వరకు, 2nd August 2024 till 11:59 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2nd August 2024. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దానిలో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. తమ్నెల్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే తమ్నెల్ చూడండి, డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.